ఓం శ్రీ రామచంద్రాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తులసీదాసుచే రచింపబడిన శ్రీరామస్తుతి, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. శ్రీరామచంద్ర కృపాళు భజుమన హరణ భవభయ దారుణం, నవకంజలోచన కంజముఖ కరకంజ పద కంజారుణం. అనగా వికసించిన కమలం వంటి కన్నులు, ముఖం, చేతులు, పాదాలు కలిగిన, లోకంలో భయాన్ని నాశనం చేసే దయార్ద్ర హృదయుడైన శ్రీరామచంద్రుని కీర్తించుము మనసా. కందర్ప అగణిత అమిత ఛవినవ నీల నీరజ సుందరం, వటపీత మానహు తడిత రుచిశుచి నౌమి జనక సుతావరం. అనగా అనేక కామధేనువుల కంటే ఆకర్షణీయమైనవాడు, నీలిమేఘం వంటి శరీరం కలవాడు, పసుపు వస్త్రాలు ధరించి మెరుపు వంటి ప్రకాశం కలవాడు, జనకుని కుమార్తె భార్యగా కలవాడు శ్రీరామచంద్రుడు. భజుదీన బంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం, రఘునంద ఆనంద కంద కౌశల చంద దశరథ నందనం. అనగా దీనులను ఆదుకొనువాడు, వెలుగును ప్రసరించే సూర్యుని వంటివాడు, రాక్షస వంశాలను నాశనం చేయువాడు రఘునందనుడు, కోసల రాజ్యానికి చంద్రుడు, ఆనందాలకు మూల కారకుడు మరియు దశరథ తనయుడు శ్రీరామచంద్రుడు. శిరముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం, ఆజానుభుజ శరచాపధర సంగ్రామజిత కర దూషణం. అనగా శిరస్సుపై కిరీటం కలిగి, చెవులకు ఆభరణాలతో అలంకరింపబడి, నుదిటిపై తిలకం కలిగి, సర్వాభరణ భూషణుడై, ఆజానుబాహుడై, విల్లు మరియు బాణం కలిగి, యుద్ధంలో పరాజయం లేనివాడు, రాక్షసులను జయించిన వాడైన శ్రీరాముని స్తుతించుము మనసా. ఇతి వదతి తులసీదాస శంకరశేష ముని మనరంజనం, మమ హృదయ కంజ నివాస కురు కామాదిఖల దళ మంజనం. అనగా తులసీదాసు శివుని, శేషువుని మరియు మునులను ప్రసన్నం చేసుకునేందుకు బురదలో వికసించే కమలం వలె నా హృదయంలో శ్రీరాముడు ఎల్లప్పుడూ నిలిచి ఉండుగాక. ప్రాపంచిక విషయాకర్షణ వలన కలిగే తప్పులను నాశనం చేయుగాక. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ తులసీదాసుచే రచింపబడిన శ్రీరామస్తుతిని ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా శ్రీరాముని అనుగ్రహం కలిగి అన్ని రకాల బాధలు నాశనమగును. ఓం శ్రీ రామచంద్రాయై నమః.